హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్లో కొంచెమే చిన్న వ్లాగ్ పెట్టాను అనేసి నెక్స్ట్ డేనే పెట్టండి ఆశ అనేసి చాలామంది అడిగారు. యాక్చువల్గా అయితే నెక్స్ట్ డేనే పెట్టాలి అనేసి అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు అస్సలు. అందుకే నెక్స్ట్ డేనే పెట్టలేకపోయాను. యాక్చువల్లీ ఇంకా సాటర్డే ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఏమంటే కొంచెం వైఫై అంత స్పీడ్ ఉండదు, అందుకనేసి ఇంకా ఇది అప్లోడ్ అవ్వడం లేట్ అవుతుంది. దాన్ని బట్టి నేను ఇది మీకు లైవ్ చేస్తాను ఈ వ్లాగ్. ఇంకా మీ అందరికి తెలిసిందే కదా, నేను తిరుపతికి వచ్చానంటే చాలా బిజీ అయిపోతాను. అంటే ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇంకా నాకు తీరిక దొరికినప్పుడు అంతా ట్రై చేస్తూనే ఉంటాను వ్లాగ్ లైవ్ చేయడానికి. సో మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అది కాక ఇంకా ఈసారి ఇంకా బిజీగా ఉన్నాను. ఈ వ్లాగ్లో మీరు చూసి తెలిసిపోతుంది మీకు. ఇంకా వ్లాగ్లోకి వచ్చేసామంటే ఫిజ్గాడికి ఇంకా రూబీకి ఇద్దరికి స్కూల్స్ ఇంకా రన్ అవుతున్నాయి, అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ టైం అనమాట. సో అందుకే ఇంకా మా అత్తయ్య భలే హెల్ప్ చేస్తూ ఉంటారు రూబీకి జడేయడంలో. దాని తర్వాత ఇంకో మా ఫిజ్గాడ్ అయితే ఆంటీ దగ్గర డ్రెస్ వేయించేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమంటే రివర్స్ వేయడము అది వారికి డ్రాయర్ వేస్తారు కదా, అది ఒక్కొక్కసారి రివర్స్ వేస్తుంది అనమాట ఆంటీ పాపం తెలియక. ఆ రోజే అది జరిగింది. అది నాకు మోహన చూపిస్తూ ఉండింది, అక్క చూడక్క అత్త డ్రెస్ వేస్తే ఇట్లా ఉంటుంది అక్క అనేసి. భలే నవ్వు వచ్చింది, కానీ అదంతా మీకు చూపించలేకపోయాను. సో ఇంకా ఇక్కడ టీ తాగేసాము. దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. బ్రేక్ఫాస్ట్కి ముందే ఆ రోజు మార్నింగే ఇంకా వంటలు రెడీ చేసేసుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్లో మీరు అందరూ ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేశారు, ఏం ఆశ మీ మమ్మీ డాడీ వస్తున్నారా, హైదరాబాద్ నుండి అంకుల్ ఆంటీ వస్తున్నారు కదా అన్నట్టుగా. అవును నిజమే, మమ్మీ డాడీ వస్తున్నారు హైదరాబాద్ నుండి తిరుపతికి. ఏమంటే ఆంటీని చూడాలి ఎప్పటి నుండో అనేసి అనుకుంటున్నారు, రావాలి అనేసి. అది మేము కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా మా డాడీ 10th క్లాస్ అనేసి అసలు మేము ఇక్కడ ఎక్కువగా రాలేదు, ఎవరి ఇంటి దగ్గరికి రాలేదు. సో అట్లా కుదరలేదు కదా, బిజీగానే ఉన్నాము. వీడికి డిస్టర్బెన్స్ అన్నట్టుగా అట్లా. సో ఇంకా అలా డాడీ వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఇంకా మేము ఇక్కడికి వస్తే బాగుంటుంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మేము ఇక్కడ రాలేకపోయేసరికి డాడీ వాళ్ళు కూడా రాలేదు. ఇంకా మేము ఇక్కడికి వస్తాము అనేసి తెలిసి డాడీ వాళ్ళు కూడా వద్దాం అనుకున్నాను. మెయిన్గా ఆంటీ ఎప్పటి నుండో డాడీని మమ్మీని జాతరకి రమ్మనేసి పిలుస్తూ ఉంటారనమాట. జాతరకి రండి అన్న, ఈసారైనా రండి అనేసి పిలుస్తా. అంటే అంకుల్ ఉన్నప్పుడు వచ్చున్నారు జాతరకి, దాని తర్వాత రాలేదు డాడీ వాళ్ళు ఇక్కడికి. అందుకని రమ్మని పిలుస్తూనే ఉంటారు. డాడీ వాళ్ళకి రావాలి అంటుంటారు. కాకపోతే ఈ ఎండలకి భయపడి ఎక్కడ జర్నీ చేయాలి, అంటే కరెక్ట్గా ఏప్రిల్ ఎండింగ్ నుండి మే వరకే కదా ఎక్కువ ఎండలు అనేసి భయపెట్టేస్తూ ఉంటారు. అంత ఎండగా ఉంటుంది. మెయిన్గా హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో తిరుపతిలో కూడా ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది ఎండల టైంలో. అందుకనేసి డాడీ వాళ్ళకి భయం వేస్తూ ఉండేది అనమాట, రావాలంటే ఎట్లా అబ్బాయి ఎండలు కదా అన్నట్టుగా. నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయను, ఎందుకులే డాడీ ఎండలో రావడం, మీరు అక్కడే ఉండండి, ఇక్కడ కూడా మేము బిజీగా ఉంటాము, ఇంట్లో చాలా మంది ఉంటారు, మీకు కూడా కొంచెం అంటే మమ్మీ అడ్జస్ట్ అయిపోతే డాడీతో కొంచెం నాకు ప్రాబ్లంగా ఉంటుంది. ఎందుకంటే డాడీ పాపం ఏదంటే తినలేరు, డాడీకి ఎట్లా అంటే అట్లా ఉండిపోలేరు, అట్లా అనేసి ఆలోచిస్తూ ఉంటాను. అందుకనేసి వద్దులేండి డాడీ, మీరు అక్కడే ఉండండి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర మెయిన్గా అప్పుడు వద్దులేండి ఒకసారి డాడీ ఆంటీని చూడడానికి అనేసి అంటూ ఉండేదాన్ని. ఇంకా ఈసారి అయితే డాడీ వాళ్ళు పక్కాగా ఎలా అనుకున్నారంటే జాతరకి రావాలి, ఎలాగైనా జాతరకి వచ్చి మీ అందరితో టైం స్పెండ్ చేయాలి అని. మెయిన్గా మా మమ్మీ కోసం అనమాట. మా డాడీ కూడా సర్లే మీ మమ్మీ కోసం నేను వస్తాంలే జాతరకి, అట్లా ఆంటీని చూసినట్టు ఉంటుంది, తర్వాత అందరితో కలిసి అందరిని చూసినట్టు ఉంటుంది. ఆ జాతర టైం అంటే అందరు చుట్టాలందరూ ఉంటారు కదా, సో అలా అనుకున్నారనమాట. కాకపోతే ఈసారి ఏమంటే తొందరగానే వచ్చేసారు డాడీ వాళ్ళు. ఇంకా మేము వచ్చామనేసి ఇంకొకటి ఒక పని మీద కూడా వచ్చినారనమాట, కొంచెం పర్సనల్ వర్క్ మీద. అలాగే ఆంటీని చూసినట్టు కూడా ఉంటుంది అన్నట్టుగా ఇంకా ముందే వచ్చేయాల్సి వచ్చింది. సో జాతర అయితే ఇంకా మే ఫస్ట్ వీక్లో కదా, ఏప్రిల్ ఎండింగ్లోనే అట్లా ముందే వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా ఆ రోజు ఏమంటే ఇంట్లో కావాల్సినవన్నీ ఆంటీ తెచ్చిపెట్టేశారు. సో ఇవన్నీ ప్రొవిజన్స్ అనమాట. డాడీ కాఫీ తాగుతూ ఉంటారు కదా, ఆంటీ బ్రూ కావాలంటే అంటే బ్రూ ప్యాకెట్స్ కూడా తెచ్చిపెట్టున్నారు. సో ఇంకా మమ్మీ డాడీని కనుక్కున్నాను, ఏం తింటారు మీరు అది ఇది అనేసి. సో అట్లా డాడీ వాళ్ళు ఏం తింటారో అది చేసి పెట్టాను. డాడీకి అయితే నాన్ వెజ్ ఏం వద్దు అంటే ఇంకా మా ఆంటీ ఏమో ఫోర్స్ చేస్తున్నారు, ఇటు సైడ్ ఆ నాన్ వెజ్ లేకుండా ఎట్లా మా డాడీ వాళ్ళు వస్తున్నారు అనేసి. ఇంకా నేను తెలుసు కదా మన గురించి ఎట్లుంటుందంటే, ఇటు పేరెంట్స్ మా ఇన్లాస్ ఇద్దరు ఉన్నారు అన్నప్పుడు కొంచెం మనకి చాలా ఏమంటారు, ఇటుపక్క అటుపక్క కొంచెం అడ్జస్ట్ అవుతూ చేసుకుంటూ ఉండాలి కదా, అందరికీ ఉన్న ప్రాబ్లమే. సో అట్లా ఆంటీ తినరంటే ఆంటీ వినట్లేదు. సో మా డాడీ ఏమో తిన్నారు. ఇంకా నేను అప్పటికి డాడీని అడిగాను, ఏం తింటారు డాడీ అంటే, సరే అమ్మ ఎగ్ ఒకటి బాయిల్ చేసి పెట్టు చాలు అనేసి అంటే, సరే ఎగ్ కర్రీ చేసేస్తాను డాడీ, ఎగ్ బాయిల్ చేసి అని చెప్పాను. సో ఎగ్ కర్రీ ఇంకా రైస్, సంగటి. డాడీకి సంగటి అంటే చాలా ఈ మధ్య డాడీ సంగటి తింటున్నారంట రోజు ఇంట్లో మమ్మీ చెప్పించుకొని.
అందుకని సంగటి చేసేస్తాను. అంటే మోహన సంగటి చేసేస్తుందిలే, అన్నం పెట్టేస్తుంది. నేను ఇంకా ఎగ్ కర్రీ చేసేస్తాను. ఎగ్స్ ఏమంటే ఆ రోజు చాలా ఉడకపెట్టేసాము. సో హాఫ్ వచ్చి ఎగ్ కర్రీ, హాఫ్ వచ్చేసి ఎగ్ ఫ్రై చేసేద్దాం. 2 ఐటమ్స్ లాగా ఉంటుంది. ఇంకా చికెన్ కర్రీ కూడా, అంటే చికెన్ కూడా తీసుకొచ్చాను. మమ్మీ అయితే చికెన్ కూడా తింటుంది అనమాట. సో మమ్మీ చికెన్ తింటుంది కదా, ఇంట్లో అందరూ కూడా తింటాం కదా. అంటే డాడీ కొంచెం సాల్ట్ తక్కువ, కారం తక్కువ వేసి చేయాలి. సో ఎలాగో అలాగా ఆ కర్రీస్ అయితే నేను చేసేసాను. ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా నేను, సుదర్శన్, రెడ్డి, హ్యాపీ నలుగురం వెళ్తున్నాము డాడీ మమ్మీని రిసీవ్ చేసుకోవడానికి. ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నారనమాట డాడీ వాళ్ళు. ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు వస్తున్నారని చెప్తే చాలా హ్యాపీగా ఉండింది. తర్వాత ఏమంటే ఇంతకు ముందు కొంచెం టెన్షన్గా ఉండేదన్నమాట. డాడీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంటే చాలా టెన్షన్ ఫీల్ అయ్యేదని. పాప ఎయిర్పోర్ట్ చూసారా, హెడ్ బాత్ చెప్పేసరికి పడుకునేసింది వెళ్ళే దారిలోనే. ఇంకొకటి ఏమంటే ఇక్కడికి అరైవల్ టైం వచ్చేసి 12:30 ఉండేది. సో అందుకనేసి మేము ఇంటి దగ్గర నుండి అప్పటికి 11:50 అలా బయలుదేరేసాము ఎయిర్పోర్ట్కి. సో ఒక 20 minutes వెళ్ళిపోవచ్చు అనేసి. కానీ డాడీ వాళ్ళు 12కే రీచ్ అయిపోయారంట. అక్కడికి ఫోన్ చేశారు, మేము వచ్చేసాం బాబు అనేసి. అయ్యో అవునా అనుకుంటే ఇంకా గబగబా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇంకా బయట వచ్చేసి ఉంటాము, వచ్చేయండి అని చెప్తే ఇంకా నేనే చెప్పాను, వద్దు బాబు బయట ఎండ ఎక్కువ ఉంటుంది, లోపలే ఉండమను, ఎయిర్పోర్ట్ లోపలే, అక్కడైతే ఏసీ ఉంటుంది, మనం వచ్చిన తర్వాత బయటికి రమ్మని చెప్పి కాల్ చేద్దాము అని చెప్పాను అనమాట. సో ఇక్కడికి తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇంకా ఎప్పటిలాగే కొంచెం టెన్షన్గా ఉంది, కానీ చాలా హ్యాపీగా ఎక్కువగా ఉందన్నమాట. టెన్షన్ తక్కువగా ఉంది, డాడీ వాళ్ళు వస్తున్నారు అనేసి. ఆ టెన్షన్ ఎందుకు అనేది అది అందరికీ తెలిసిందే ఉంటుంది ప్రతి అమ్మాయికి. మమ్మీ తీసుకురా మమ్మీ దగ్గర బ్యాగ్. ఆపు అమ్మా ఖైజు రెడీ. బయట థ్యాంక్ యూ న్యూ కార్ తీసుకున్నాం కదా, దానికోసము కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మమ్మీ బయట మమ్మీ కూర్చుందా ఎట్లా బాబా? సరిపోతాంలే బాబా, నా పైన కూర్చునేస్తుంది అన్నా. రెడ్డా అక్కడే కూర్చుందాం పద, లోపలే మనం చూడాలని కోరిక. హైట్ అయిపోయింది అనుకో ఇప్పుడు. అంటే వెనకాల పెట్టింది వాళ్ళకి ఆకో హతే మమ్మీ స్కూల్కి వెళ్ళారు వాళ్ళిద్దరు. నాన్న సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. నాన్న సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. ఇబ్బందిగా ఉండింది అంకుల్, షిమోగల దిగి మారడం వల్ల. అక్కడే కూర్చోను, దానికి దీనికి 5,000 ఫ్లైట్ లోనే ఉన్నారా? ఫ్లైట్ లోనే కూర్చున్నాము, వెంటనే బయలుదేరింది. అసలు ఆగలేదు. ఫ్లైట్ కూడా బాగుంది, డిస్టెన్స్ కూడా బాగుంది, సీట్ కంఫర్టబుల్ ఉంది. ఢిల్లీలో ట్యాగ్ స్కాన్ అయింది. నాన్న భయపడద్దు, ఓకే? ఇంకో డాగ్ ఉంటుంది. ఇంకో డాగ్ ఉంటుంది, అది ఎంత కైండ్ ఉన్న డాగ్ అది కూడా వెళ్ళటం లేదు, కుక్కలు కరుస్తాయి. ఇక్కడ ఎక్కడ ఉండాలి? పని చేసుకుంటారు, కుక్కలు ఎక్కువ ఉంటాయి, కుక్కలు. తిరుగుబోడ రెడ్డి అక్కడ ఉండేది. అవును వాడే ఎవరో అనుకున్నాను. ఓ మై గాడ్, వాట్? ఉన్నాను, మీరు వస్తా స్లోగా దిగురా. उधर आती है. हाँ डैडी आओ, आओ डैडी चलो. चलो डैडी अंदर को. मम्मी इधर आओ.
Take care. డాడీ టేక్ కేర్. Take care. It's not easy to take care. అమ్మా లాగ్ Back. మళ్ళీ లేకాతే చలో మళ్ళీ లేకాతే చలో అంటుంది ఎందురన్న లాంగ్వేజ్. నాన్న అదే డాగ్ పెట్ట ఇంకా మా డాడీతో భలే కామెడీగా ఉంటుంది. మోహన, శిరీష, ఆంటీ, కుమార్ అందరు పలకరించారు కదా, అలా లోపలికి వస్తుంటే నేను కూడా వాళ్ళ వెనకాల నేను వస్తుంటే మళ్ళీ నన్ను కూడా బాగున్నావమ్మా అనేసి నన్ను కూడా మళ్ళీ శిరీషను ఎవరో అనుకున్నారంట నన్ను, అందుకని మళ్ళీ పలకరిస్తున్నారు నన్ను మళ్ళీ. పీతేనేమి నాకు ఠండా హతా లగేజ్ అవన్నీ తెస్తా. ఇంకా ఇక్కడ ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా టీవీ మాత్రం ఎప్పుడు ఆన్లోనే ఉండాలి, సీరియల్స్ ఏదో ఒకటి పోతుండే ఉండాలి. అదొక సెంటిమెంట్ అనమాట ఇంట్లో, అలా అయిపోయింది. అదేమంటే కామ్గా ఉన్నప్పుడు మాట్లాడలేరు, ఒకరికొకరు కమ్ముగా అయిపోయి ఉంటారు. అదే టీవీ రన్ అవుతా ఉంది అనుకోండి అటు సైడ్ వన్ సైడ్, అప్పుడు మాటలు ఆటోమేటిక్గా వస్తుంటాయి. కాకపోతే మనలాంటి వాళ్ళకి వినిపించావు ఏం మాట్లాడుతున్నారు అనేసి మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఇంట్లో అందరికీ అలవాటే, అలా టీవీ పోతా ఉంటే ఫోన్స్లో మాట్లాడుకోవడం, మామూలుగా మాట్లాడితే అర్థమైపోతూ ఉంటుంది, వినిపించేస్తూ ఉంటుంది. కానీ మమ్మీ మా డాడీ లాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లా వచ్చారంటే వాళ్ళకి అసలు అర్థం కాదు, వినిపించదు, అలా ఉంటుంది. ఇంకా మా డాడీ నన్ను ఎప్పుడు ఫస్ట్ టైం ఇలా చూసినప్పుడు అంతా ఏదో ఒకటి చెప్తారు. ఒక్కొక్కసారి లావ్ అయిపోయానని చెప్తారు, ఒక్కొక్కసారి సన్నగా అయిపోయానని చెప్తారు, ఒక్కొక్కసారి బాగున్నానమ్మ కరెక్ట్గా ఉన్నావు నువ్వు ఇప్పుడు అని చెప్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. అది అంటే తెలుస్తుంది కదా వాళ్ళకి, చదువుల తర్వాత చూస్తూ ఉంటారు. ఇంకా మా మమ్మీకి అయితే ఎప్పుడు నేను ఎంత లావ్ అయినా కానీ సన్నగా అయిపోయావనేసి అంటూ ఉంటుంది నన్ను చూసి. ఇంకా ఈసారి ఏం చెప్పారంటే నా ఫేస్ లావ్ అయిపోయిందంట. ఫేస్ ఎందుకు ఈ అమ్మాయిది ఇలా స్వెల్లింగ్గా ఉంది అనేసి అడగడం స్టార్ట్ చేశారు. డాడీ నాకు కొంచెం అలర్జీగా ఉంది అంటే, ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన చెప్పాడు, ఇక్కడ ఏసీ వేసుకుంటాను కదా నైట్స్, నాకు పడదు అనమాట ఏసీ, అది మార్నింగ్కి స్నీజెస్ స్వెల్లింగ్ అలా ఉంటుంది నా ఫేస్ ఇక్కడికి వస్తే తిరుపతికి మెయిన్గా, అదే చెప్తూ ఉన్నాను అక్కడ. ఇంకోటి కూడా చెప్తారు మమ్మీ డాడీ ఇద్దరు కలిసి, మెయిన్గా మమ్మీ చెప్తుంది, వ్లాగ్స్ చూస్తుంది, మన వ్లాగ్స్ ఎవ్రీడే మిస్ అవ్వకుండా చూస్తుంటుంది. మీరు అందరేమో కానీ నేను ఒక రోజు పెట్టలేదంటే మా మమ్మీ ఫస్ట్ ఫోన్ చేసేస్తుంది అనమాట, ఏమి ఈరోజు పెట్టలేదు, ఎట్లా ఒకటి చేసుకొని పెడతా ఉండు, మీరు అందరినీ చూస్తుంటే నాకు బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది. అలా వ్లాగ్స్ చూస్తుంటుంది కాబట్టి అందరిని చూస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఇట్లా లైవ్లో చూసి అందరు సన్నగా ఉన్నారు, వ్లాగ్లో ఒకటి ఎందుకు లవ్గా కనిపిస్తూ ఉంటారు, ఇక్కడ చూడు అంత సన్నగా ఉన్నారు ఒక్కొక్కరు మీరు అనేసి, అంటే ఆ కెమెరాలో అలా కనిపిస్తారులే మమ్మీ అనేసి చెప్తా ఉంటాను. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు కరెక్ట్ లంచ్ టైంకి వచ్చారు. వచ్చినప్పటి నుండి ఆంటీ అన్నం పెట్టండి తినేసేయండి అని అడుగుతూనే ఉండింది. ఇంకా మేము అట్లే అంటా ఉన్నాం. కాకపోతే ఏమంటే డాడీ వాళ్ళకి ఆకలేదు. వచ్చేటప్పుడు ఏమంటే చపాతీ ఎగ్ బుజ్జి చేసుకొని వచ్చారంట. ఇక్కడ ఫ్లైట్ దిగేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర
ఫ్లైట్లోనో తినేసి ఉన్నారు. సో వాళ్ళ చపాతి తింటే ఆకలి వేయదు కదా, అట్లా వేయలేదంట. ఇంకా మా డాడీ అయితే టైం టు టైం ఒకవేళ డైజెస్ట్ కావట్లేదు అంటే ఇంకా ఉంది నాకు ఆకలి అవ్వలేదంటే అసలు తినరు, అంటే బలవంతంగా కూడా తినరు. ఆకలి వేయాలి, కొంచెం ఎంటీ అవ్వాలి స్టమక్, అప్పుడే తింటుంటారు. సో అట్లా వద్దు అంటే, కానీ ఇంకా మేము బలవంతం చేస్తూ ఉండేసరికి లాస్ట్కి పెట్టండి అమ్మ తినేస్తాము అని చెప్పి పెట్టించుకున్నారు. ఇంకా వేడి సంగటి చేసి ఉన్నింది మోహన, సంగటిలో నెయ్యి, ఇంకా చేసిన కర్రీస్ అన్నీ పెట్టాము. మమ్మీ సంగటి తినదు, అన్నం పెట్టాను. సో అలా తినేశారు, పెరుగుతో తినేసారు, రసం కూడా చేస్తున్నారు. ఇంకా డాడీ వాళ్ళు వచ్చేటప్పుడు స్వీట్స్ తెచ్చారు, అక్కడ అవే ఇస్తున్నారు. ఇంకా మా హ్యాపీకి ఏదో సీక్రెట్ చెప్తా ఉంది మా మమ్మీ, పోయి వీడికి సీక్రెట్ చెప్తా ఉంది. వీడు లీక్ చేసేస్తాడు, ఆంటీకి తెలియదు, మా మమ్మీకి తెలియదు. టెడ్డీ దగ్గర ఏదైనా సీక్రెట్ చెప్తే వాడు అట్లే మెయింటైన్ చేస్తాడు, వీడు అలా ఉండడు అనమాట. వాడికి అసలు కడుపు అట్లా ఉబ్బిపోతూ ఉంటుంది, ఉండలేదు, చెప్పేస్తుంది, ఏదో చెప్తా ఉంది మరి. ఇంకా డాడీ తినేసారుగా, టాబ్లెట్స్ వేసుకొని కొంచెం పడుకోండి డాడీ అని చెప్పేసి టెడ్డీని పంపించాం, పైన పెట్టేస్తారా, ఏసీ వేసేస్తారా, డాడీకి ఏసీలో ఉండమని చెప్పు అట్లా అనేసి పంపిస్తే మా హ్యాపీ ఫిజ్ గాడు కిందకి పైకి తిరుగుతున్నారు. నేను అక్కడికి వెళ్తుంటారు అనేసి అనుకోలేదు, సునీల్ దగ్గరికి వెళ్ళేసి ఉంటారులే అనేసి అనుకున్నాను. కాదంట, డాడీ దగ్గరికి వెళ్తాను. డాడీకి నిద్ర పట్టలేదంట, అంటే కొత్త ప్లేస్లో వెంటనే నిద్ర పట్టలేదు, పడుకోరు. మా డాడీ అసలే కొంచెం ఏదేమంటారు పాపం, ఇట్లా కొత్త ప్లేస్ నిద్ర పట్టదు, ఇంట్లోనే మంచిగా పడుకుంటూ ఉంటారు అట్లా. ఇంకా వీళ్ళతో అక్కడ వీళ్ళు వస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ, వాళ్ళతో యూనో ఆడుతూ, ఆ వాటర్ యాపిల్స్ ఉంటాయి చూసారా, అవి కోసుకెళ్ళి మరీ ఇస్తున్నారంట హ్యాపీ ఫిజ్ గార్డ్ ఇద్దరు మా డాడీకి. ఇదిగోండి ఇవే ఘీ స్వీట్స్, ఇవి మైసూర్ పాక్ ఉంటుంది కదా ఆ స్వీట్ అనమాట. ఇంకా అన్నం తినేసరిగా అందరికీ ఇవ్వమని చెప్తే ఇంకా ఇస్తూ ఉంది. మా సుదర్శన్కి అయితే ఫస్ట్ ఆకలేసేస్తూ ఉంది, అసలు ఎందుకో తెలీదు. మమ్మీ డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి వద్దంటున్నారు అన్నము. నాకు పెట్టించాను బుజ్జు, నాకు ఆకలేస్తూ ఉంది అనేసి అడిగాడు వాళ్ళ ముందే. ఇంకా ఫస్ట్ సుదర్శన్కే పెట్టించేసాము, దాని తర్వాత ఇంకా అందరు పెట్టుకొని తిన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మేము తింటున్నాం. మా డాడీ వాళ్ళు చపాతీ చేసుకొచ్చారు కదా మమ్మీ డాడీ కోసము. సో దాంట్లో 4 చపాతీలు మిగిలిపోయి ఉన్నాయి అనమాట. ఆ చపాతీ పెట్టించేయండి అమ్మ, మేము తినేస్తాము మీరు చేసిన కర్రీస్తో అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా మా మమ్మీ ఆ చపాతీలు ఏదేంటో మేము తింటాంలే, నువ్వు వేడిగా అన్నము సంగటి చేస్తున్నాం మీతో, అది తినండి అని. అంటే మా డాడీ మమ్మీ ఏమంటే పాపం వాళ్ళకి ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు, మమ్మల్ని తినమంటే బాగుంటుంది అనేసి మేమే తింటాము అన్నారు వాళ్ళు. ఇంకా నేను చెప్పాను మేము తింటాంలే మమ్మీ అని. మమ్మీ చేసే చపాతీ చాలా మెత్తగా, చాలా అంటే 2 times ఇలా రోల్ చేస్తుంది అనమాట. అదే గీ వేసి పలితన్ అంటారు, అలా చేస్తుంది. అది ఏమంటే చల్లగా అయిపోయినా మెత్తగా చాలా బాగుంటుంది. ఇంకా అలా మోహన, శిరీష, నేను ముగ్గురము చపాతీలతో తినేసి కొంచెం అన్నం పెట్టుకొని మళ్ళీ తిన్నాము. ఇంకా మా మమ్మీ మాత్రం పడుకోదు, ఇలా మాట్లాడుతూనే ఉంటుంది మాతో. ఏమంటా మోహన, ఆ చిన్న గ్లాస్కి ఆ పెద్ద గ్లాస్ వాటరా? మా మమ్మీ తినదు. కొర్రలు అంటారు కదా, మిల్లెట్స్, అది మా డాడీకి రోజు మధ్యాహ్నం పూట చేసి పెడతా ఉంటుందంట. అది తెచ్చుకుంది ఇక్కడికి, దాని మెజర్మెంట్స్ ఎంత వేస్తుంది అవి కూడా తెచ్చుకుంది. ఇంకా మేమే కదా చేస్తుంటాం, మాకు చెప్తా ఉందన్నమాట. ఇంకా ఈ మధ్యలో మా డాడీ మమ్మీ ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది, వాడి గుండు ఫంక్షన్కి వచ్చారు. దాని తర్వాత మేమేమి కొనుక్కున్నాము అవన్నీ మా మమ్మీకి కూర్చోపెట్టి చూపించుకుంటున్నాము. ఇంకా నిన్న వెళ్ళిన షాపింగ్తో స్టార్ట్ చేసాము. అక్కడ బెంగళూరులో రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఆన్లైన్లో చూసాను. బెంగళూరు నుండే ఆన్లైన్లో చూస్తే 1800 అట్లా ఉంది. ఇక్కడ 700-800కి వచ్చింది. బాగుందా? ఇది కొంచెం టైట్ చేసుకోవాలి, ఇది కొంచెం చిన్నగా చూస్తాము అన్న ఏమో అదే అడుగుతున్నాను. ఆంటీ తెస్తాను కేక్ మోల్, ఇది కూడా బాగుంది. అయితే మనకి అవి వేసుకొని బాగుంది. ఇది కూడా బాగుంది, అదే ఇచ్చారా అంట మా మమ్మీ ఫ్రీ. ఫస్ట్ దీనికోసం మళ్ళీ అది ఇప్పుతుంది చూడు, దీనికోసం వెళ్ళాం మమ్మీ. నైటీలో అనేసి ఏం లేదు ప్లాన్, ఇవి ఎక్స్ట్రాగా ఇవి వచ్చాయి. రూబీ
రూబీ తెచ్చిందంట విమెన్స్ డేకి, ఆంటీతో వెళ్ళి షాపింగ్ చేసిందంట. మోనా తీసి చూపి. నేను అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి రాలేదు నేను, అందుకనేసి ఇప్పుడు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓపెన్ చేయండి ఆడ వీడియో. మీరు చూపించండి, ఎదురుగా బాగా కనిపిస్తుంది ఈ ప్యాంట్ కానీ అదే దాంటి ఆంటీ ఇదో పట్టుకోండి, అదంటే పట్టుకోమీ పట్టుకోండి. ఉడతా చూడు ఎట్లా పెట్టారు లోపలికి. ఆంటీ పట్టుకోండి. ఇది ఎవరిది? ఇదా? సెట్ మోనా? దాని మీద ప్లాంట్ వచ్చింది బ్లూ కదా, బ్లూ పలాజో. అమ్మో వాళ్ళు చేసింది సెలక్షన్. అది ఇది శిరీష కంట. అది చేసిన అలా మీ అందరం పోయినా వచ్చిందంటే మా కోసం ముగ్గురికి పాపం, కానీ నాది మోహన్ అక్కడి డ్యామేజ్ వచ్చింది, ఆశ అక్కడి అంతా బాగుంది, కానీ ముగ్గురు ఒకే సెట్ లాగా తీసుకున్నామని ఆశ ముగ్గురు ఎక్స్చేంజ్ చేసేసి మేము ముగ్గురు నేను మోహన్ అక్కడి తెచ్చుకున్నాం. ఇది వచ్చి శిరీష ఆంటీ. ఈ రెండు శిరీషాకి, అది మోహన్ అదంట. మోహనాది. నీది వేరేగా ఉంది, ఈ రెండు లాగలేదే. సైజు లేవు, ఓహో. ఇది సరిపోతుంది ఇది వేరే. అంటే ఇది కూడా వేసి చూడలేక ఇంకా సైజ్ పడుతుందో లేదు. ఇది వచ్చి అకోబా క్లాత్. ఏమో అంటే ఆ క్లాత్ బాగుంది, వేసుకొని చూడలా. ఇది కదా స్పన్. ఎవరో తీసుకుందో ప్యాంట్ ఆంటీ, ఈ ప్యాంటు ఇది ప్యాంట్ అంతే. సో అవన్నీ చూపించేసుకున్నాము. మా ఆంటీ ఏమంటే కాలనీకి వెళ్ళి ఉన్నారు, మధ్యాహ్నం అయితే ఆంటీ కాలనీకి వెళ్ళిపోతారు. సో అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, అలాగే వెళ్ళున్నారు. ఇంకా మళ్ళీ మా మమ్మీ మేమందరం కలిసి ఇక్కడ హాల్లోకి వచ్చేసాం. ఎందుకంటే మా మమ్మీ ఆ బెడ్రూమ్లో బెడ్ ఉంది కదా, దానిపైన ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది. అది కొంచెం స్ప్రింగ్ బెడ్ అంటారు కదా, సో అట్లాంటిది అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మమ్మీకి సర్జరీ చేస్తున్నారు కదా లెగ్ది, మీకు తెలిసిందే. సో అక్కడ ఎక్కువ కూర్చోలేనమ్మా అంతసేపు, అక్కడ దివాన్ పైన కూర్చుంటానని చెప్పేసరికి ఇంక ఇటు వచ్చేసాను. మా ఫిజ్ గారికి ఎగ్జామ్స్కి టీచర్ ఎవరో తెలుసా? మా యాపీ. ఏ చెప్ లేదు 13, 14 ఉంటే 11 ఎక్కడికి వెళ్తుంది? ఒరే దాంట్లో ఉంటుంది చూడు 8, అదేమంటారు సూపర్. Transport is the fastest means of transport. Fastest means of transportation. థింకింగ్. Fast carrier. Arguta options: land, water, air, do all. Chappu. What do we hear on a rainy day? Argute. Bondalu bajjilo. అవునారా ఫిజు? సూప్. రైనీ డే అప్పుడు అంటే ఎలా, ఏం వినిపిస్తుంది నీకు? ఏం తినాలనిపిస్తుంది? కాదురా, ఏం తినాలనిపిస్తుంది అని అడిగాడు రా నిన్ను. అదే అంటే సౌండ్ వచ్చింది. మళ్ళీ హెల్త్ మరి రే, నువ్వేమనుకోని బోండాలు బజ్జీలు చెప్పావరా? రే ఫిజు, చెప్పు ఫిజు, వాట్ ఆర్ దే? Violet, indigo, yellow, green, blue, sky blue. Blue blues ఉండవు నాలు indigo. Sky blue కలర్ రాదు. బ్లాక్ ఉండదా ఫిజు? ఫిజు బ్లాక్ రా. Blue, indigo, violet. బ్లాక్ ఉంది మెయిన్. Fizu, నాన్న మీ
వేసుకోండి చూడు ఆరెంజ్ మళ్ళీ ఇంకొకటి లాస్ట్ కలర్ హ్యాపీ నీ స్కూల్ బ్యాగ్ కలర్ ఏమి రెడ్ 7 బ్లాక్ ఉంటుంది కదరా వితు బ్లాక్ the sun shines brightest at అడుగుతుంది చూడు అక్కడ లాగండి. ఈవినింగ్ వాడు అనింది. options చూడు A night B sunrise C sunset D midday చెప్పురా. D midday no correct midday ఏంది this guesses ఇంకా మా డాడీకి ఏమంటే 4 అలా అయిందనుకోండి, ఏదో ఒక ఫ్రూటో ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఇంకేం తింటారో తెలియదు, నాకు ఆంటీ యాపిల్స్ గ్రేప్స్ అవి తెచ్చిపెట్టున్నారు. సో ఫోన్ చేసి అడిగా, డాడీ యాపిల్ పంపించేదా కట్ చేసి అంటే, మమ్మీకి ఇవ్వమ్మా మమ్మీ మంచిగా కట్ చేస్తుంది అనేసి అని చెప్పారు. సో మమ్మీ దగ్గరే కట్ చేయించి ఇంకా టెడీ దగ్గర ఇచ్చి పంపిద్దాం అనేసి ఇంకా కట్ చేపిస్తూ ఉన్నాను. ఇన్ని యాపిల్స్ తినరు, దాంట్లో కొన్ని తింటారేమో, అయినా ఎక్కువే పంపిద్దాం అనేసి పంపిస్తున్నాం. ఒక పక్క వచ్చేసి మళ్ళీ 4:30 to 5 మధ్యలో టీ కాఫీ, అంటే మమ్మీ టీ తాగదు పాపం రోజు అక్కడ, డాడీ మాత్రం కాఫీ టైంకి తాగుతుంటారు. ఇంకెలాగో కాఫీ పెడుతున్నాం కదా, ఇంకా టీ కూడా తాగుతాం కదా మేమందరం, మాతో పాటు మమ్మీ కూడా తాగుతాననింది. మామూలుగా ఆవు పాలు అనమాట ఇంట్లో, ఇక్కడ ఇప్పుడు పల్చగా ఉంటాయి కదా అవి టీకి బాగుంటాయి. సో టీ పెట్టుకొని డాడీ కోసం ప్యాకెట్ మిల్క్ తెప్పించాము. ఇంక ఇది షుగర్, అప్పుడు డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ యూజ్ చేసే షుగర్ చూపించండి ఆశ అని చాలామంది అడిగారు. నేను చూపించి అయినా అడుగుతూనే ఉంటాడు. అదే అనమాట జెండు స్టీవియానా దాని పేరు ఏదో చూపించాను. సో ఆ షుగరే అనమాట డాడీ యూజ్ చేసేది. ఇంకా టీ అయిపోయింది, తర్వాత కాఫీకి పాలు కూడా బాగా మరిగిపోయాయి. సో దాంట్లో ఇంకా కాఫీ పొడి వేసేసి, ఇంకా ఇదేమో 2 స్పూన్స్ వేయమన్నారు డాడీ. సో 2 స్పూన్స్ వేసేసి ఇంకా మిక్స్ చేసేసి, ఇదిగో ఈ కప్పు ఉండింది బాగా వాష్ చేసేసి ఆ కప్లో వేసి పంపిద్దాము అనేసి పెట్టున్నాను. డాడీకి ఏమంటే అక్కడ బిస్కెట్స్ తినడం అలవాటు, ఒస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి కదా, యాక్చువల్గా అవి తినరు, ఇంకోటి ఏదో డైజెస్టివ్ బిస్కెట్స్ ఉంటాయి అవి తింటూ ఉంటారు. ఇంక నేను తెప్పించడం మర్చిపోయి, ఇంట్లో గుడే బిస్కెట్స్ ఉన్నాయి, ఫిజ్ గార్డ్ వీళ్ళ కోసం తెచ్చింది. సో అది ఇప్పటికి ప్రజెంట్ పంపిద్దాము, అది నంచుకొని తినేస్తా అంటే మళ్ళీ తెప్పించుకుందాము అనేసి అనుకొని అది ఇంకా పెట్టి పంపించాను. ఇంకా మేము టీ పెట్టుకున్నాము, మమ్మీకి ఇచ్చేసాము, సుదర్శన్కి ఇచ్చేసాము. మేమిద్దరం, మా శిరీష కొంచెం హెల్త్ బాగాలేదు పాపం, అందుకనేసి ఇంకా సరే రెస్ట్ తీసుకుంటానేసి ఇంకా ఆంటీ కాలనీ నుండి వస్తూ పూలు తీసుకొచ్చారు మమ్మీ కోసం అనేసి. పూలు అక్కడ చెట్లకి ఉంటాయి కదా, మల్లెపూలు ఇప్పుడు సీజన్ కదా, సో అది తీసుకొచ్చాను. ఇంకా మమ్మీకి అల్లుతావు మమ్మీ అంటే, అల్లుతాను ఇవ్వమ్మా అంటే ఇంకా దారము అది ఇచ్చాను. మా మమ్మీ అల్లి కొన్ని ఇయర్స్ అయిపోతుందంట, అది చెప్పుకుంటూ అల్లుకుంటాం. మమ్మీ అల్లితే చాలా బాగుంటుంది, దగ్గరగా నీట్గా భలే అల్లుతుంది అనమాట. మాకు చిన్నప్పుడు సన్నజాజుల చెట్టు ఉంది పెద్దది, చాలా పూలు పూస్తాయి, అది ఇంత పెద్దదిగా అల్లుకుంటా కూర్చునేది, ఎంత బాగా అల్లుతుందో. అదేమంటే చూసేదాన్ని మమ్మీ అల్లేది, ఎప్పుడు మంచిగా అల్లుతుంది భలే ఉందే అనేసి, కానీ పెట్టుకునేదాన్ని కాదు, నాకు ఇష్టం లేదు పెట్టుకోవడము. కాకపోతే అల్లడం చూసేదాన్ని కదా, కానీ అది నాకు మైండ్కి ఎక్కలేదు ఎప్పుడు, ఇంకా నేర్చుకోవాలి కూడా అనిపించలేదు. పూలు మా మమ్మీ ఎంత మంచిగా అల్లుతుందో, నేను అసలు నాకు పూలు అల్లడం రాదు. కొన్ని నాకు ఇలాంటివి ఉంటాయన్నమాట, నేను ఏదైతే నేర్చుకోలేదో టెడీ హ్యాపీకి అవన్నీ నేర్పించి పెట్టాలి, నాలాగా వాళ్ళు ఫీల్ అవ్వకూడదు ఫ్యూచర్లో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా డాడీ దగ్గరకు వచ్చాను, డాడీ ఏం చేస్తున్నారు అనేసి, ఏసీ వేసుకోలేదంట. ఏసీ ఎందుకమ్మా అంటే, కరెంట్ వేస్ట్ అది ఇది అనేసి ఆలోచించి ఏసీ వద్దనేసి ఆఫ్ చేశానమ్మా. డోర్ మంచిగా తీసుకున్నాను, మంచిగా గాలి వస్తుందంటే, డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది డాడీ, మీకు తెలీదు అక్కడంతా వెహికల్స్ అన్నీ వెళ్తుంటాయి, రోడ్ కదా ఇది అని చెప్తే, అవునమ్మా నేను అదంతా ఆలోచించలేదమ్మా అనేసి అంటూ అలా అన్నారు. ఏసీ వేసుకొని చల్లగా ఉంటుంది, ఈ మధ్యాహ్నం పూట భలే వేడి, అది పైన రూమ్ కదా, కొండలు దగ్గరగా ఉంటాయి కదా, చాలా ఎండ, ఏసీ లేకుండా ఉండలేమన్నమాట. మా డాడీ అంటూ పాపం. సరే వచ్చేసరికి పడుకోలేదంట, నిద్ర పట్టలేదంట, మా కోసం చాక్లెట్స్ తెచ్చారంట, వాళ్ళ పిల్లలు వస్తే పిల్లలకి ఇచ్చి పంపించారంట. ఇంకా నా కోసం కూడా తెచ్చారు, నాకు సుదర్శన్ కంట చాక్లెట్, డాగ్ చాక్లెట్ ఇచ్చారు. ఇంకోటి ఏమంటే టెడ్డీ గిఫ్ట్ తెచ్చారు, అది ఇచ్చేయిపోయారు, కానీ మమ్మీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ లోపల పెట్టేశారు. మమ్మీ అట్లా తినేసిందమ్మా, నాన్న మమ్మీ అట్లే తినేసింది. పురుగులకి ఏమన్నా చీమలు అదే చీమలు. టెడ్డా నాన్న కోసం తెచ్చారా?
రెడీ అక్క డోర్ వేసానన్న డోర్ వేసి స్టెప్స్ కాదు గోల్ ఉందా నేను మూడు ఇచ్చాడు ఫిజ్ గార్డ్ ఇచ్చాడు ఇస్తే వాడు పోయి కడిగి ఇదంతా కడిగి తిన్నారా ఆహా యా షుగర్ కు మంచిది అంటారు డాడీ ఏ కిందకి పైకి తిరక్కండిరా నాకు ఇస్తుంది बहुत काटी आंटी काट को किसी दिलाली చెప్పా हाँ हाँ अभी है कहते वो ट्रैक्टर वाले వస్తారు ఇది ఒక గట్టి కట్ చేసి ఇచ్చారు బాగున్నాయి ఇంకా యాపిక్ నేను ఫస్ట్ క్రైలో కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తున్నాను ఇక్కడికి సో వచ్చాయి ఆ రోజే సరే చూసి వేసి చూద్దాము బాగాలేకపోతే రిటర్న్ పెట్టాలి అని కదా అనేసి వేసి చూస్తూ ఉన్నాను ఇది వేసుకోవచ్చు మోగాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుంది హ్యాపీకేమో ఆ డ్రెస్ భలే నచ్చేసింది నాకు కూడా చాలా బాగుంది అది ఇప్పుడు నేను రీసెంట్గా షార్ట్స్ తీసా కదా వాడికి అది వేసుకుందాంలే పొట్టిగా ఏమనిపించదు అని వాంటెడ్గా అది పొట్టిగా ఉంటుందని తెలిసి ఆర్డర్ చేశాను మా డాడీ దాన్ని చూసి అంత పొట్టిగా నా ఉండేది మోకాలు వరకైనా ఉండాలి కనీసము ఆ లెగిన్ అయినా లోపల వెయ్యి అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా మా డాడీ అయితే ఫుల్ హ్యాపీ అసలు ఉయ్యాల్లో కూర్చొని ఉన్నారు మంచిగా ఉందంట ఇక్కడ ఏమంటే న్యాచురల్గా ఉందమ్మా చాలా బాగుంది కొండలు కనిపిస్తున్నాయి మా డాడీకి మమ్మీకి తిరుమల దేవుడు తిరుమల కొండలు అవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడ నుండి కొండలు కనిపిస్తున్నాయి కదా సో అవంతా చూస్తూ అలా ఉన్నారు ఇంక ఇక్కడ ట్యాబ్లో ఏమంటే టెడ్డీకి ఫొటోస్ ఉన్నాయి అనుకోని మా డాడీ స్టేటస్ వాట్సాప్ అందరికీ ఎవ్రీడే షేర్ చేస్తుంటారు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అలా అన్నట్టు గుడ్ నైట్ అంటూ కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేసి పెట్టుకొని అవి పెట్టి పంపిస్తుంటారు అవి ఏమేమి పంపిస్తుంటారు అనేసి చూపిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏమంటే వీళ్ళు డాడీకి ఆ పండ్లు నచ్చేసాయి వాటర్ యాపిల్స్ అనేసి కోస్తూనే ఉన్నారు ఇద్దరు స్టిక్స్ తీసుకొచ్చారు పండు ఏమంటే ఇది పైన ఉన్నాయి పాప వాళ్ళకి అందట్లేదు వద్దంటలేరా చాలా అంటలేరా అంటే వినట్లేదు ఇక మా మమ్మీ అల్లిన పూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా కొంచెం విరిచినవి ఉన్నాయన్నమాట అవి సపరేట్గా అల్లి పెట్టుండింది ఇంకా అది నువ్వు పెట్టేసుకో మమ్మీ అని చెప్తే ఇంకా పెట్టుకుంది విరిచినవి అవి మొగ్గలుగా ఉండేటివి ఇంకా రేపు పెట్టుకోవచ్చు కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఇంకా ఇక్కడ ఏమంటే నైట్కి డిన్నర్కి ఇడ్లీ చేసుకుందామా దోశ చేసుకుందామా ఏం చేసుకుందాం అనేసి ఆలోచించుకుని దోశ పిండి అయితే రెడీగా ఉంది మమ్మీ అయితే ఏదైనా తినేస్తుంది దోశ అయినా తినేస్తుంది అన్నమైనా చేసేది మళ్ళీ తింటుంది మాతో పాటు డాడీతోనే సో డాడీ ఏమంటే ఇడ్లీ అట్లా చిన్నగా తింటారు బ్రేక్ఫాస్ట్ టైప్గా తింటారు టిఫిన్స్ తింటూ ఉంటారు ఇంకా ఇడ్లీ కావాలి అన్న డాడీ సో ఇడ్లీకి ఒక సాంబార్ ఉంది చాలా బాగుంటుంది అది చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కొంతసేపు రిలాక్స్గా ఉంటుంది కరెంట్ పోయింది మెయిన్గా ఇంట్లో పవర్ కట్ అందుకనేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట ఇక్కడ ముందు రోడ్ చాలా పెద్దగా ఉండింది ఇప్పుడు దగ్గరగా రోడ్ కోసం కట్ అదేమంటారు ఎక్స్టెండ్ చేస్తారు రోడ్డు సో చిన్నది అయిపోయింది మాకు ముందర ప్లేస్ సో దాని గురించి సుదర్శన్ చెప్తాను ఇంకా ముందుగా బాగా ఉండింది కదా ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని అలా మాట్లాడుకుంటున్నారు ఇంక ఇంట్లో కుక్కర్లో పప్పు పెట్టేసి వెళ్ళున్నాను సో అది సాంబార్ రెడీ అయిపోయింది అది మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెడితే బాగా ఇలా కొంతసేపట్లో ఆఫ్ చేసేసేయచ్చు సాంబార్ ఇంకొకటి ఏమంటే కారం కూడా చేసాము ఇంకా ఇడ్లీ ఒక్కటే కదా డాడీ కోసం ఇడ్లీ చేసాము ఇంకా వడ అయితే కుమార్ తీసుకొచ్చారనమాట బయట నుండి డాడీకి ఆ వడ భలే ఇష్టము అనుకోకుండా తీసుకొచ్చాడు ఇంకా అది కూడా పెట్టించాను మమ్మీకి డాడీ ఎవరి ఫీజ్ గారు ఇంకా మేము ఎప్పుడు తింటాం కదా బజ్జీలు సో ఆ బజ్జీలు తీసుకొచ్చాడు పొటాటో బజ్జీస్ అరటికాయ బజ్జీ మిర్చి బజ్జీ 3 బజ్జీలు మమ్మీ కూడా తింటుందేమో అనేసి మమ్మీకి చాలా ఇష్టం తెలుసా బజ్జీలు మా మమ్మీదే నాకు వచ్చింది అని నాకు మమ్మీ అలవాటు వచ్చింది నాకు చాలా ఇష్టం కానీ మమ్మీ పాప ఇప్పుడు ఎక్కువ తినలేదు తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం అలా ఇంకా డాడీ అయితే అలాంటి విషయాల్లో కొంచెం కంట్రోల్గా పెడతా ఉంటారు మమ్మీకి ఏదంటే తిననివ్వరు అలా పాపం తినదు అసలు ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు తిను మమ్మీ టేస్ట్ చేయి భలే ఉంటుంది ఇది కుమార్ తెస్తుంటారని చెప్తా ఉంటాను నేను సో అది దొంగతనంగా తినిపిస్తున్నా మమ్మీకి ఒక టేస్ట్ చేయమని చెప్పి డాడీ వాళ్ళు గేమ్ ఆడుతుంటే అటు సైడ్ ఉన్నారు ఇంకా టెడ్డీకి మంచి మార్క్స్తో పాస్ అయింది అనేసి మమ్మీ డాడీ అయితే ఫుల్ హ్యాపీ అనమాట మళ్ళీ ఎగ్జామ్స్ రాయొద్దు అని చెప్పేసి నన్ను తిట్టి కూడా అయిపోయింది అంత ఇష్టం వచ్చాయి టెడ్డీకి అంత మంచి మార్క్స్ వచ్చాయి అనేసి వాడి కోసం గిఫ్ట్ తెచ్చారు మధ్యాహ్నం వచ్చినప్పుడు డాడీ ఇచ్చైపోయారు మళ్ళీ మమ్మీ గుర్తు వచ్చి వద్దులేమ్మా మీ మమ్మీ ఇస్తుంది పెట్టేస్తున్నాను అని చెప్పేసి పెట్టేశారు తీసుకోపోరాను మమ్మీ దగ్గర बैठो मैं बैठो
చూపించటేటా సూపర్ ఫ్యాన్ దాని మమ్మీ ఫ్యాన్ చూపించటేటా ఇంకా మమ్మీ వచ్చినప్పటి నుండి కిందే ఉండింది. ఒకేసారి డిన్నర్ చేసేసిన తర్వాత ఒకేసారి ఇంకా పడుకోవడానికి పైకి స్లోగా ఎక్కిద్దాము, స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాలి కదా, ఒక్కసారి ఎక్కిద్దాము, ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్కి మళ్ళీ రావచ్చులే కిందకి అట్లా అనేసి అనుకున్నాను అనమాట. అందుకనేసి ఇంకా మమ్మీ అక్కడే మాతోనే ఉండింది మంచిగా. మమ్మీకి మాతో ఉండాలంటేనే ఇష్టం కిందంతా, కాకపోతే కింద సరిపోదు కదా ప్లేస్, కిందనే పడుకోవడానికి. అందుకనేసి ఇంకా డాడీకి ఎలాగో పైన ఉన్నారు కదా, సో మమ్మీని కూడా తీసుకొచ్చేసాను పైకి, మెల్లిగా తీసుకొచ్చాను. కొంచెం టెన్షన్ నాకు, అంటే అక్కడ కూడా స్టెప్స్ అక్కడేమంటే మమ్మీ ఇంట్లోనే ఉంటుంది మోస్ట్లీ, ఎప్పుడో రేర్గా కిందకి దిగేసి వెళ్ళడము మళ్ళీ ఎక్కడము. అందుకనేసి ఇంకా ఈ స్టెప్స్ ఎట్లబ్బా మమ్మీ ఎలా ఎక్కుతుంది, రోజు పైకి కిందకి దిగాలి పైకి ఎక్కాలి కదా, ఎలా ఉంటుందో అనేసి కొంచెం టెన్షన్ పడ్డాను నేనైతే. అవునరా నా మ్యారేజ్ అయ్యి 2 years తర్వాత వీడియోస్ అంట అవి టెడ్డీ హ్యాపీ వాళ్ళు లేరుగా ఆ టైంలో. ఇంకా మా బలరామ్ అంకుల్ మా మామయ్య హైదరాబాద్కి వచ్చున్నారు, డాడీ వాళ్ళ ఇంటికి వచ్చున్నారు. సో అప్పుడు ఆ వీడియోస్ అన్నీ వీళ్ళతో షేర్ చేస్తాం. ఇంకా అప్పుడు తీసిన వీడియోస్ డాడీ దగ్గర ఇప్పటికి కూడా ఉంటాయి, చూసుకుంటూ ఉంటారంట డాడీ వాళ్ళు. ఇంకా హ్యాపీ టెడ్డీ అంకుల్ని అంతగా బాగా చూడలేదు కదా, అసలు చూడలేదు అసలు. కానీ ఎప్పుడైనా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూపించేవారు, కానీ వీళ్ళంత కాన్సన్ట్రేట్గా చూడలేదు. ఇప్పుడు మాత్రం కొంచెం పెద్దగా అయ్యారు కదా, మంచిగా కూర్చొని అదే పనిగా చూస్తూ. ఇంకా అప్పుడు అబ్బు హారికంగా తీసుకెళ్ళున్నాము, చిన్న పిల్లలు వాళ్ళిద్దరు. అప్పుడు మీ ఇద్దరు లేరు, మాకు పిల్లలు వాళ్ళిద్దరే అనేసి చెప్పుకుంటూ ఉన్నారు మా మమ్మీ మా డాడీ. ఇంకా సుదర్శన్ మీటింగ్ అయిపోయినాక లోపలికి వచ్చేసరికి మా సుదర్శన్ గారు చూపిస్తారు, రేపు కిందకి వెళ్ళి ఆంటీకి కూడా చూపిద్దామమ్మా అంటే, వద్దు డాడీ ఆంటీ ఫీల్ అవుతారు, వద్దులేండి ఆంటీకి చూపించొద్దు అని. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, కావాలంటే అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.